నియోజకవర్గ పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. జహీరాబాద్ నియోజకవర్గంలోనే మహబూబాబాద్ నియోజకవర్గం కూడా 2009లో ఏర్పాటైంది. మహబూబాబాద్ లోక్సభ సీటు అటవీ ప్రాంతంగా ఉంది. ఈ సీటులో స్థానిక సమస్యలే గెలుపోటములను నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ మాజీ ఎంపీ, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా. ఇక బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేతగా పేరు పొందారు. 2014 నుంచి 2019 వరకు మహబూబాబాద్ ఎంపీగా పనిచేశారు. ఈ మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోబోతుంది. దానికి ప్రధానమైన కారణాలు చూస్తే, గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం, కేంద్ర మంత్రిగా పని చేయటం బలరాం నాయక్కి చాలా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. బలరాం నాయక్ ప్రభావం నియోజకవర్గం మీద చాలా గట్టిగా కనిపిస్తుంది. మంత్రి సీతక్క ప్రభావం 6 నియోజకవర్గాలపై ఉండటం ఒక సానుకూలమైన అంశంగా ఉంది. సీతక్క ప్రభావం కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేయబోతుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది. బీఆర్ఎస్ బాగా బలహీనపడటం ఈ నియోజకవర్గ పరిధిలో బీజేపీ విజయం సాధించే స్థాయికి విస్తరించకపోవటం కాంగ్రెస్ విజయానికి కారణమవుతుంది. ఇక సీతారాం నాయకు ఉన్న వ్యక్తిగత కరిష్మా చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. కొన్ని ఉద్యమ సంస్థలు ఆయన కోసం పనిచేస్తున్న 2014 నాటి ఐక్యత సంఘాల్లో లేకపోవటం కాంగ్రెస్కు సానుకూలంగా మారింది. ఈ కారణాలతో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో దక్షిణ తెలంగాణ వైపు వెళ్తే ఒక కీలకమైన నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిస్థితిని చూద్దాం. మహబూబ్ నగర్